నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక బ్యాంకులో సిబ్బంది ఎలా ఉంటారంటే ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఉంటాడు ఒక క్లర్క్ ఉంటాడు ఒక క్యాషియర్ ఉంటాడు అదే విధంగా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు చీఫ్ మేనేజర్ ఉంటాడు జనరల్ మేనేజర్ ఉంటాడు ఈ విధంగా ఒక హైరార్కీ ఉంటుంది అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో అందులో వాళ్ళు ఈ డబ్బులను ఏ విధంగా కలెక్ట్ చేశారు ఏ విధంగా అంతిమ లబ్ధిదారుడికి చేర్చాడు అదే విధంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి నియోజకవర్గాలకు ఏ విధంగా పంపించారు అనేటువంటి విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తే విచారణలో తేలిందేమంటే మద్యం సొమ్ము కోసం గ్రౌండ్ ఫోర్స్ అనేటువంటి ఒక టీంని తయారు చేసుకుని ఆ టీంలో ఎవరెవరు ఉంటారంటే ఫీల్డ్ మానిటర్సు ఫీల్డ్ మానిటరింగ్ ఏజెన్సీ క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్స్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసు ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ గ్రౌండ్ ఫోర్సు ఇవన్నిటిని కలిపి గ్రౌండ్ ఫోర్స్ అంటారు వీళ్ళ యొక్క విధి విధానాలు ఏంటంటే కమిషన్లుగా వచ్చినటువంటి డబ్బులను కసిరెడ్డి ఎవరికి చెబితే వాళ్లకు చేర్చడము సో దానికి ఒక వ్యవస్థనే క్రియేట్ చేసుకున్నాడు కసిరెడ్డి ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు కావు ప్రైవేట్ ఏజెన్సీలోని విభాగాలు కావు వైఎస్ జగన్ హయాంలో మద్యం కమిషన్లను ఫిక్స్ చేసి వాటిని వసూలు చేసి డబ్బులను ఒక చోట భద్రపరిచి తిరిగి నిర్దిష్ట గమ్యస్థానాలకు చేర్చేందుకు A1 రాజ్ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న ఉపయోగించుకున్న వ్యవస్థలు ఇది చూడండి రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో మద్యం కుంభకోణం కేసులో A1 గా ఈయన ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు ఆయన ఈ విధంగా ఒక హైరార్కీని క్రియేట్ చేసుకుని వాళ్ళు చేసే పని ఏంది మద్యం కమిషన్లు ఫిక్స్ చేస్తారు వాటిని వసూలు చేస్తారు డబ్బును ఒక చోట భద్రపరిచి తిరిగి నిర్దిష్ట గమ్యస్థానాలను చేర్చడానికి ఇంత పెద్ద హైరార్కీని ఇంత పెద్ద ఒక సిస్టమ్ని తయారు చేసుకొని ఒక పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా మద్యం స్కామ్ అయితే జరిగినట్లు తెలుస్తోంది ఇందులో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అనేది గవర్నమెంట్కి సంబంధించింది వాళ్ళ విధి విధానాలు ఏంటంటే వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి శిక్షణ ఇచ్చి పర్యవేక్షణ కోసం ఏర్పాటైంది కానీ ఆ వాలంటీర్లను గ్రామ సచివాలయ వ్యవస్థను పక్కన పెట్టి ఆ ఎంప్లాయీస్ని పక్కన పెట్టి వీళ్ళు ఆ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని మద్యం కుంభకోణంలో డబ్బులు వసూలు చేయడానికి ఒక నిర్దిష్ట గమ్యాన్ని చేర్చడానికి ఆ ఏజెన్సీని వాడినట్లు కూడా తెలుస్తోంది చూడండి కారు ఎవరిది AP03 BF 0099 మంచి ఫ్యాన్సీ నంబరు ఇది బెంజ్ కారు వైజాగ్కు చెందిన వ్యక్తి పేరుట ఇది రిజిస్టర్ అయింది అందులోని ఫోన్ నెంబర్ మాత్రము జగన్కు బాగా సన్నిహితుడైన ఇప్పటికే మద్యం కేసులో నిందితుడుగా ఉన్న వైసీపీ నాయకుడిదని తేలింది ఈ 0099 బెంజ్ కార్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇతను మద్యం కుంభకోణంలో నిందితుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని కూడా తేలిందంట ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అయితే జరిగింది కాదు జగన్మోహన్ రెడ్డి గారే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపినట్టు కూడా ఈ కార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కార్ నెంబర్కు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిదేనని అని కూడా విచారణలో తేలింది రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో పలువురి సారథ్యం ఎన్నికలకు ఏడాది ముందు నుంచే జాగ్రత్తలు ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్ ఉంటుంది డబ్బులు తరలించడం కష్టమైతుందని చెప్పి ఒక సంవత్సరం ముందుగానే తాడేపల్లిలో ఒక ఇంటిని రెంటుకు తీసుకొని ఆ ఇంటికి చేర్చి ఆ ఇంటి దగ్గర నుంచి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివిధ మార్గాల ద్వారా నియోజకవర్గ స్థాయి నాయకులకు అందించడం జరిగింది తాడేపల్లి కేంద్రంగా క్యాష్ డీలింగ్స్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్న ప్రణయ్ ప్రకాష్ అక్కడికే అట్టపెట్టెల్లో లక్షల్లో డబ్బులు చెవిరెడ్డి మనుషుల ద్వారా తరలింపు వైసీపీ ఓటమితో అందరిలోనూ గుబులు మళ్ళా గెలుస్తాము మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు కాబట్టి ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకంతా మంచి పదవులు కూడా ఇప్పిస్తానని చెప్పి రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగిందంట ఫోన్లు తీసుకున్న రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో ఈ మొత్తం ఈ ప్రణయ్ ప్రకాష్ ఉన్నాడు కదా ప్రణయ్ ప్రకాష్ది అదే విధంగా ఆ మద్యం కుంభకోణంలో ఎవరెవరైతే పాల్గొన్నారో ఎవరెవరైతే క్యాష్ తీసుకొని ఆ నిర్దిష్ట గమ్యాన్ని చేర్చారో వాళ్ళ ఫోన్లన్నీ తీసుకొని ఆయన దగ్గర భద్రపరుచుకున్నట్లుంది అందులో చాలా మంది విదేశాలకు కూడా పారిపోయారు అందులో ఈ ప్రణయ్ ప్రకాష్ కూడా ఒకడు ఆఫ్రికా కంపెనీపై ప్రణయ్తో చెవిరెడ్డి చర్చలు వాంగ్మూలంలో కీలక నిర్ణయాలు మద్యం ముడుపుల వసూలు నుంచి వాటిని గమ్యస్థానం చేర్చేదాకా అంతా ఒక పగడ్బందీ వ్యవస్థ కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో ఏకంగా ఒక గ్రౌండ్ ఫోర్స్ పనిచేసింది ఇది ఒక ఇండియన్ ఆర్మీ లాగా ఒక జగన్ ఆర్మీని క్రియేట్ చేసుకుని
దానికి గ్రౌండ్ ఫోర్స్ అనేటువంటి పేరు పెట్టుకొని అందులో వివిధ రకాలుగా వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను ఈ మద్యం కుంభకోణానికి ఆ డబ్బులు నిర్దిష్ట గమ్యస్థానాలకు చేర్చడానికైతే ఉపయోగించుకున్నట్లు తెలుస్తా ఉంది. డిస్టిలరీల నుంచి వసూలు చేసిన మద్యం ముడుపులు ఎన్నికలకు ముందు నేరుగా తాడేపల్లిలోని ఒక ఫ్లాట్ కు చేరాయి. అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థులకు కార్లలో తరలి వెళ్ళాయి. సో మొత్తం హైదరాబాద్ నుంచి ఎన్నికలకు ముందు 1 సంవత్సరం ముందే, ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి, కోడ్ ఉన్నప్పుడు ఈ డబ్బులు తరలించడం కష్టం కాబట్టి తాడేపల్లికి వెళ్ళిపోతే అది మొత్తం మన సామ్రాజ్యమే కాబట్టి అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థులు ఎవరెవరైతే పోటీ చేశారో వాళ్లకు అందించినట్లు తెలుస్తోంది. సో పక్కా పగడ్బందీగా ఒక సిస్టమ్నే ఏర్పాటు చేసుకొని దానికి గ్రౌండ్ ఫోర్స్ అని పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు స్కామ్కి అయితే పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందులో A1 నుంచి A38 వరకు అందరూ అరెస్ట్ అయ్యారు, రిమాండ్లో కూడా ఉన్నారు. ఒక్క విజయసాయి రెడ్డి తప్ప మిగిలిన వాళ్ళంతా రిమాండ్లో ఉన్నారు. వాళ్ళ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఇక మిగిలింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వసూలు చేసినటువంటి డబ్బులు అంతిమ లబ్ధిదారుడికి ఏ విధంగా చేర్చాడు, మరి ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవడు అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో అది రోజుకొక మలుపు తిరుగుతా ఉంది. మలుపులు తిరిగి 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 ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద తిమింగలం అయితే దొరకబోతుందనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.